నారాయణ. పెదనాన్న గారు తీర్చమంటారా? ఆగండి. ఏమిట్రా? డబ్బిచ్చినాక దింపండి గోతిలో. ఇస్తారులేరా? ఇస్తారులేండి, కానీ గోతిలోకి దించే ముందు పూజకి డబ్బిచ్చేయాల. పూజ ఏమిట్రా? గొయ్యి తవ్వటానికి ముందరే పార పూజ పొలగ పూజ చేస్తామండి. వాటి ఖర్చు 20 అవుద్దండి. ఇస్తారులేరా? కుదరదు. డబ్బిస్తే కానీ తెంచడానికి వీల్లేదంతే. ఇచ్చేరా ఉత్త డబ్బు మనిషి, అది కట్టం సుఖం తెలీదు. అవునులేండి, మాకేట తెలుస్తుంది. మాకు దొరికేది సాగు గిరాకీలే. ఇగోరా. తెంచండి. గట్టిగా పట్టుకోండి. బాబాయ్, తమ్ముడు చేతికి ఉంగరం ఉందంట. వాడి చేతికి ఉంగరం ఉందంట, చూడండిరా. అదేం కుదరదు. ఈడకి సత్యనారాయణ కథలు వచ్చిన వస్తువులన్నీ మాయే. ఆపరా నరసింహ. అదేమిట్రా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? కాస్త నీతి నిజాయితీ ఉండాలిరా. ఎల్లవయ్యా, ఏటి నీతి నిజాయితీ? ఇందాక నేను డబ్బు అడిగితే నాకు మనిషి కట్ట సుఖం తెలియదన్నావు. ఇప్పుడు ఉంగరం మీకు మనిషి కంటే ఎక్కువైపోలేదటి. తీరా నరసింహ. ఉండండిరా, వాళ్ళతో గొడవ ఎందుకు? ఒక 20 రూపాయలు ఇచ్చి. 20 రూపాయలు ఉంగరం వచ్చిందండి. ఉంగరమే కావాలా? కాస్త మంచి చెడు ఉండాలిరా. పోనీ ఒక 50 రూపాయలు తీసుకో. కుదరదు. అదేంట్రా సాంబయ్య, ఏమిటా పట్టుదల? ఊళ్ళోకి వచ్చి బతకాల్సినవి. ఎదురెత్తున్నావా? మేము ఊళ్ళోకి వచ్చి బతకడం మాట ఎట్టా ఉన్నా, నువ్వు సత్తే మాత్రం మా కాడికే రావాలా. అందే లేత గడదా. గిట్టడం ఏంట్రా ఈ మాత్రం పనికి? పెద్ద కట్టబడిపోయినట్టు. అవునండి, మా కట్టం ఏముంది? మీలో చాలా మంది మా ఉద్యోగమే చేస్తున్నారుగా. ఇంటికి వచ్చిన కోడల్ని కట్టం తీసుకురాలేదని కిరసనాయలు పోతే తగిలెట్టేస్తున్నారుగా. సిగ్గునాకపోతే సరే. చేత్ మీ అంత సెండాలపు మనుషులం కాదులేండి. బతికుండగానే కాల్ చేయడానికి ఓ 50 ఇప్పించండి, మీ ఉంగరం ఇచ్చేస్తాం. డబ్బు అడగపోద్ది. డబ్బే అడిగిపోద్దా బాబు? పుణ్యం చేస్తే మనిషి మళ్ళీ తిరిగి పుడతాడండి, కానీ పుణ్యానికి పోతే డబ్బు మళ్ళీ పుట్టదండి. మాకు ఆ పుణ్యం వద్దు, కానీ డబ్బే ఇప్పించండి చాలు. బాబు, ఈ గోతులోని 3 రోజులు నక్కలై ఎత్తుకెళ్లకుండా కాపలా ఉండాలండి. చెప్పండి, మీరుంటారా మమ్మల్ని ఉండమనమంటారా? నువ్వే ఉండాలిరా. 5 రోజులు కాబట్టి అవుద్ది. అదేంట్రా, మీ ఇల్లు ఇక్కడేగా. అదేం కుదరదండి. ఈ గోతులో శవాలకు కాపలా కాయడమేనేటండి నా పని. నాకేం పెళ్ళం పెట్టలేరా? వాళ్ళతో 50 ఇచ్చేయి. రేపటి నుంచి ఏ రోజు ఆ రోజు ఇద్దాం. ఏయ్, ఇవాళ చేపల పులుసెట్టే. రేయ్ పాప, అమ్మకు 5 రూపాయలు ఇయ్యి. చిన్న పిల్లగాడు చచ్చిపోనాడని ఆలు బాధలో ఉంటే ఇచ్చింది పుచ్చుకోవాలి గాని ఎల్లరేంది? అన్యాయంగా డబ్బు దండుకోవడం ఏంది? ఎట్టే నీ ఎవ్వ కొత్తగా నీతులు వల్లిస్తుండవు. ఆహా, రే పిచ్చినాయాల, ఊళ్ళో అందరూ తరిమేస్తే ఈడ శ్మశానంలో చేరినావు. ఈడ నీతులు గీతులు వల్లించినావంటే నా యాల్ది బతికుండగానే నిన్ను నీ నీతుల్ని గోతులో వేసి పూడుస్తా. ఏ నరసింహ, రా సర్ర కొట్టుకెళ్దాం. మరి రాత్రి గోతికాడు నక్కలు రాకుండా కాపలా ఉండాలి కదా. రాళ్ళెట్టాం కదా, అంతగా వస్తే కూర్చుని తింటాయి. అయినా మధ్యలో గొయ్యి తవ్వి చూసే ఎదవెవడరా బాబు? నాది లోపట ఐదండి. లోపట 5 డబ్బులు ఇవ్వరా? డబ్బులు బాబా, నాది 5 అండి. లోపట పోయింది. అరే ఓ 10 రూపాయలు ఉంటే ఇస్తా. ఒరే 10 ఉంటే ఇవ్వు. అదిగో ఏగవాలిందే. 10 రూపాయలు ఎవరా? 10 బాబు. వచ్చేద్దరా బాబు. ఒరే 10 ఎవరా?
పదివరా అంటే ఆడద్దండి అరవబాగమంటే అరిసిన ఎగిరిపోయింది అన్ని పోయింది గేదెలన్నింటినీ బీట్లో తోలరా. అట్టగనయ్యా. ఆ ఏ గట్లో పోగొట్టును నువ్వు మాత్రం ఆ బ్యాగట్లో మొగట్లేదండి. మాట మాట చెప్తాడు నువ్వేదో పెద్ద మొగోడండి. ఏ సారాయిలేదంటుంటే దండండి ఏంట్రా అయ్యా కొడుకులతో దారి కట్టం కాశారు? ఏ దోవ దొరక్క తమ దోవకి అడ్డంగా కూర్చున్నాం బాబు. ఊళ్ళో ఊరికి మా మీద కనికరం లేదు దొరా. కాలం మారిపోయింది బాబు. చిన్న పిల్లోడిని పెంచుకోలేకపోతున్నాను. మీ ఇంట్లో అందరూ కులసగా ఉన్నారండి. నాన్నగారు ఆరోగ్యంగా తిరుగుతున్నారండి. ఏ ఆరోగ్యంలో ఏమరా? ఆయన గారి ఆరోగ్యం బాగోలేక ఈ మధ్య పట్టణం తీసుకెళ్లి వైద్యం చేయించాం. చాలా ఖర్చు అయిందిరా. అయ్యో నాకు తెలియలేదు బాబు. అంత ఖర్చు అయిందా? డాక్టర్ గారు ఏటన్నారు బాబు? ఇంకా ఎంతకాలంలో పోతున్నారు బాబు? ఎదవా, ఆరోగ్యం బాగలేదంటే ఎంతకాలంలో పోతాడని అడుగుతారా? దగ్గు ఆయుష్ వచ్చి తగ్గే అయితే. తప్పైంది, క్షమించండి. చాలా ఖర్చు అయిందంటే సచ్చేటోడికి అనవసరంగా ఖర్చు పెట్టినట్టు ఫీలింగ్ లో అయిపోతున్నట్టు అనిపించింది బాబు నాకు. వారికి 60 కదండి. ఆ వయసులో దగ్గు ఆయాసం వచ్చి తగ్గాయంటే మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడండి అని యములో రంపే సావు సందేశం అండి. తమరు నా మాటిని ట్యాంపు కాగితాలు అవి తెప్పించి తమ కష్టానికి సరిపడా కాస్త ఎక్కువ రాయించుకుని జాగ్రత్త పడండి. తమకు తెలియదని కాదండి, ఆనక అన్నదమ్ములాళ్ళు వచ్చి సమానంగా పంచండి అని గొడవ పెడతారు. ఒకేళ 6 చెప్పా పెట్టకుండా టపీమని చచ్చిపోతే ఆ రోజు తమ దగ్గర డబ్బులు ఉండొచ్చండి, ఉండకపోవచ్చండి. కట్టెల కొట్లో ఒక 100 అడ్వాన్స్ ఇస్తే ఎండి కట్టెలు అట్టే పెడతాడండి. నాకు 100 ఇప్పితే తాడు బొంగులు కొని పాడి కట్టి అట్టే పెడతాండి. మీలాంటి సన్నాసులతో మాట్లాడటం నాదే బుద్ధి తక్కువ. గెట్ అవుట్. అదేంటి బాబు, తమరికి మాత్రం ఒక్కగానొక్క తండ్రి అండి. జీవితంలో సావన్నది ఒక్కసారే వస్తుంది బాబు. దాన్ని కూడా నగ్గలా జరిపించాలండి. లగ్గం కావాలంటే ఎన్నిసార్లైనా జరిపించుకోవచ్చు బాబు. తమరు తమ అయ్య సావు గొప్పగా జరిపితేనే మీ అబ్బాయి మీ సావు ఇంకా గొప్పగా జరిపిస్తాడండి. గవర్నమెంట్ రాస్కెల్స్ తప్పండి. బాబు ఆ పెద్ద పరిస్థితి వచ్చినాక మాకు ఇప్పించండి, తోలమ్ముకుంటాం బీదోళ్ళం. బుర్రగొంట్లో బూట్లు వేసుకునే నాయాలు పెట్ల ధరలా టోపీ ఈడను రాసుకోవాలట రాసుకోవాలి పోసుకోలేదా పదా సరుకు అందపోయింది బాబు. లేదురా, అరువు కుదరదు. అయినా నిన్నే కదా డబ్బు సంపాదించారు, అప్పుడే అరివేంట్రా? అదేంటి బాబు, చిన్న సావు చిన్న కుర్రోడు చచ్చిపోయండి, అందులో ఏటి రానేదండి. అయినా రోజు తాగే వాళ్ళకి ఒక రోజు అరువు ఇవ్వడానికి ఏంటండి? రేపు ఇచ్చేయాలి. తప్పకుండా అండి. రేపే ఆడించేస్తావరా? ఇవాళ పని దొరికితే ఇవాళ ఇచ్చేస్తాం. ఇలా అమ్మగారు మంచం మీద సిద్ధంగా ఉన్నారుగా. ఇచ్చేస్తాం బాబు. సరే, ఓ 100 ఇప్పించండి బాబు. మంచినీళ్ళ బావిలో రాయబడిందంట రాయి. మంచిదేగా, ఇప్పటికే తవ్వకం పేరు చెప్పి సానా తిన్నాడు ప్రెసిడెంట్. ఈ రాయి పుణ్యమని ఇంకా తింటాడు. ఓ పక్క చెరువు, ఓ పక్క కాలవ ఇన్నుంటే మంచినీళ్ళకి బావి దబ్బి ట్యాంక్ కట్టిస్తాడంట. మంచినీటి రక్షిత పథకమా బక్షిత పథకమా? రే, ఏం చేశాడని తెలిసా యాదవ మాటలు అంట. ఓరేళ్ళరా, ఇప్పటికే ఆ బావి పేరు చెప్పి 10 ఏళ్ళు కాస్త అన్నాడు. తీరా చూస్తే అయ్యిందో నేదో సొమ్ము సానేదని ఊళ్ళో కలెక్షన్కి బయలుదేరాడు. ఈడేరసల్లో నిలబడ్డప్పుడే తెలుసు ఊరు సప్పరిస్తాడని. పోరా, మీ పాత పేషెంట్ ఏం చేశాడ్రా? 5 ఏండ్ల పేషెంట్ పాలనలో డబ్బంతా తిని ఆడపల్లం రోడ్డు వేయించడానికే సరిపోయింది అన్నాడు. ఆ రోడ్డు అన్న వేయించాడు రా. ఈ 5 ఏళ్ల పాలనలో మీ పేషెంట్ ఏం చేశాడు రా? దండాలండి. ఇంతకీ తమరు చెప్పేది ప్రెసిడెంట్ ఓరైనా సపరించేటోరని కదా బాబు? కాకపోతే ఒకళ్ళు చేపల చెరువు పేరు చెప్పి, ఒకళ్ళు తారు రోడ్డు పేరు చెప్పి, మరొకళ్ళు మంచినీటి బావి పేరు చెప్పి, కాకుంటే ఒకళ్ళు లింగాన్ని సపరించేస్తున్నారండి, ఇంకోళ్ళు గుడినే సపరించేస్తున్నారండి. పాపం వాళ్ళు ఏదైనా సపరించేయగలరండి. దొరకటంలో తేడా అండి బాబు, అంతే. మీరే బాబు కొంత సారా పోయించినే నాగసాల ఏడుతుంటే పదరా ఏదో మోగం బాయికడికి వెళ్దాం పదా. దండాలండి, అన్నో ప్రెసిడెంట్ గారు వచ్చారు. బాయిలో రాయబడి పలుకు దిగటం లేదండి. దండాలండి. ఏమైంది మేస్త్రి, కౌరు పంపావు? అది తమరెట్టండి. సరే, పని ఆపు చేయించాయి. రేపు ఎల్లుండి రాయి కొట్టే మిషన్ తెప్పిద్దాం. హాయ్. ఆ కూలి ఎంత అవుతుంది? 200 కూలీలను పంపించాయి. పని నాకు వచ్చి కనపడు. అట్టాగానండి. ఓయ్, 2 కూలి డబ్బులు ఇచ్చేస్తానా? కాదండ్రా, చెప్పంపిస్తావు రారా. చెప్తావు రేపు రానండి. చెప్తాపోరా. మీరేమిట్రా? మాకు కూడా కూలిమ్మన్నారు పేషెంట్ గారు. దేనికి? డబ్బు అవసరం అని అడిగినాం, కూలీలో రాపించి తీసుకోమన్నారు. అతను
రోజల్లా కష్టపడి వాళ్ళు కూలి తీసుకుంటుంటే దుఃఖల్లా తిరిగొచ్చి సారా కోసం ఏదో అబద్ధాలు అదనమాట డబ్బేమన్నా తేరకొచ్చింది అనుకున్నారా లేకుంటే మీ తాత్సం మీద నా దాచినారా? ఆటలు తిన్నగరాని నీ బాబుగారు సొమ్ము ఏమైనా ఇస్తున్నావా? పంచాయతీ సొమ్ములో పెసెంట్ ఇమ్మన్నాడు. ఓలెల్లా యాదవాదం లెట్టక పంచాయతీ సొమ్ము అయితే మాత్రం తేరగ తినేస్తావేటి? నువ్వో పెసింటే నేటి పంచాయతీ సొమ్ము తయారుగా సపరించేటోళ్ళు దాంట్లోనే మాకు కూడా కూలిపించు, మేము కూడా సపరిస్తాం. ఒరేయ్ పంచాయతీ ప్రెసిడెంట్ ఎంత మాట పడితే అంత మాట అంటారా? రెండో ప్రెసిడెంట్ చెప్తానా? కూల్ డబ్బులు ఇచ్చేలా వదిలా ఏట్రా యాదవ్ సూపో నాతో పెట్టుకోకండి రా, రెండ్రా ప్రెసిడెంట్ చెప్తాను. మర్యాద చుట్టూలే. ధర్మప్రభు, నువ్వు పంచాయతీలో సొమ్ము తినేసినవని మేమంటాం దొరా. అనందరా మధ్యలో అంతా ఈడే కల్పించింది దొరా. అందరా కట్టబడి పనిచేసిన వాళ్ళం కూలిమ్మని అడిగినాం. అంతే దొర. రేయ్ ఏట్రా మీరు పని చేసినారా? ఏయ్ అయితే మాట్లాడుతుంటే అడ్డుపడక. రోజల్లా కట్టబడి పని చేసిన తర్వాత కూలీకుండా వెళ్ళిపోతే కడుపు మండిపోదండి అయ్యా. పని చేయించుకుని మా సొమ్మేగేస్తావా అని అడిగిన మాట మాత్రం నిజమేనండి అయ్యా. ఆడి చుట్టుపక్కల లాగిన మారుకోండి. ఆ దాడిలాగా మార్చేసిండి అయ్యా. రేయ్ రోజల్లా కష్టపడి పని చేసినారా మీరు? మా వాళ్ళని పిలుస్తా, అడగండి ప్రెసిడెంట్ గారు. అదిగో చూడండి మా వాళ్ళు మీ వాళ్ళు అంటున్నాడు. రాజకీయం చేస్తున్నాడు వాళ్ళ వాళ్ళు అడిగితే వాడి మాట మా వాడు చెప్తారటండి. బాబు, తమరు పెద్దోళ్ళు, తమరే న్యాయం చెప్పాలా. ఇదిలా సాక్షిగాలే వద్దు. బాయిలో రాయడింది. తమరు వచ్చి రేపటేళ్ళకి మిషన్ తెప్పిస్తున్నారు. ఇయాల్టికి కూలిచ్చి ఒగ్గేమనమన్నారు. అదే బాబు ఆడికి వచ్చినప్పుడు ఈ మేస్త్రి మీ చెవులు కొరికిండు. ఆడు తమ చెవులు కొరికిన తర్వాత తమరు ఇయాల్టికి పని ఆఫ్ చేయించమనమన్నారు. బాబు, మేము ఆడుండి కట్టబడి పని చేయకపోతే ఇవన్నీ మాకు ఎట్ట తెలుస్తాయి దొరా? ఈ సెమట్లన్నీ అప్పుడే బాబు. అది కాదండి 20 తీసుకెళ్ళండి. రేపటి నుంచి మీరు ఇద్దరు పనిలోకి రానక్కర్లేదు. అయ్యి బాబు, కట్టబడి పని చేసేవాళ్ళం పనిలోకి రావద్దంటే ఏటైపోతామండి? మరి ఆడి జుట్టుపట్టి లాగిన దానికి ఏమన్నా? చాలే, నోరు మూసుకు వెళ్ళండి. మేస్త్రి లోపలికి రా. సరే పదా. ఏందిరా తాగి తిమ్మిరేలేదు. ఆ ప్రెసిడెంట్ 20 ఇచ్చింది. ఊగే అంత తాగకపోతే సారాయి తల్లి చిన్నపుచ్చుకుంటుంది. ఇంకా అంత తాగితే గానీ ఆ ఊపు రాదు. ఆ మేత్రిగాన్ని కట్టెల్లో వేసి కాల్చా ఆడి సొమ్మెదో పోయినట్టు గిలగిల ఆడిపోయాడు. అసలు ఆడిని ఆడి తవ్విన బావిలో ఆడినే వేసి వదలరా వదలరా. దెయ్యాలేడ్రా, నా కడుపును పుట్టినో కాటిలో పెరిగినో దెయ్యాలంటావేట్రా? ఒకవేళ ఉన్నా అయ్యేమని చూసి భయపడాలా? రా చూపిస్తా. నన్ను అర్థం చేసుకోరా, మనలో మనకు గొడవలు ఎందుకురా? మన ఇంటికి వెళ్ళి తేల్చుకుందాం. చాలే, నీ సంగతి నాకు బాగా తెలుసు. నీ ఇంటికి తీసుకెళ్లి నా చేత నీ బెల్లం తిన్న మూతిని నాకు ఇస్తావు. మేస్త్రి, ఈ లంకిలి బిందెల విషయం ఊళ్ళో తెలిస్తే మనం ఎంత అబాసు పాలవుతామో తెలుసా? అందుకే అదేదో ఇక్కడే తెలుసుకోవాలా. అదేంట్రా, నా మీద అంత నమ్మకం లేదా? అనవసరంగా మాట్లాడి అల్లరి చేయకురా. అదేం కుదరదు, ఏంనే తెలుసుకోవాలా. రేయ్, వాటి మీద చెయ్యేస్తే నీ చెయ్యి నరికేస్తా. చెయ్యి నరికేస్తావా? ఏంనే తేల్చుకుంటే నీ తల నరికేస్తా. నన్ను నమ్మరా, నీకు తప్పకుండా నీ వాటా ఇస్తా. ముందు ఇంటికి నడు. అదేం కుదరదు, డబ్బిది. డబ్బుని చూస్తే న్యాయదేవతకు కూడా భయమే. నువ్వెంత? ఎవర్రా? ఎవరెక్కడ? ఎవరు? ఎవరది? ఎవరు? ఎవర్రా అది? మేమేనండి. మీరా? మీరు ఎక్కడ ఎందుకున్నారా? తమ కోసమేనండి. నా కోసం? ఎక్కడ పడితే అక్కడికి వస్తారా? నా కోసం రక్తం కళ్ళ చూస్తా. నీ రక్తం కళ్ళ చూస్తా అన్నాడండి ఆ మేత్రి. ఆ విషయం తమ చెవినేద్దామని ఈడ కాసు కూర్చున్నామండి. తమను చంపుతానన్నాడు కదా అని కూకున్నామండి. ఎందుకు? నన్ను చంపితే కాల్చడానికా? అలా అని కాదండి, ఎవరెవరిని చంపినా మా అవసరం ఉండదు కదండి. మేము అందరం కావాల్సిన కదండి. చే నోర్మియా బాబు, ఆడు తమర్ని చంపితే ఆడేమివ్వగలండి? ఆడి బొందా. తమరు బాగా ఉన్నోళ్ళు గనక తమరు ఆడిని చంపితే మీరు బాగా ఇవ్వగలరండి. ఇంతకీ కాల్చాలండి పూడ్చాలండి? ఆడి ఆచారం అయితే కాల్చడమేనండి. దానికి కొద్ది ఖర్చు ఎక్కువ అవుతుందండి. చెప్తున్నాను, ఈ విషయం ఎక్కడైనా వాగారా జాగ్రత్త. మీకు కావలసిన డబ్బు ఇస్తాను. సారా తాగి వెంటనే రండి. బాబు, అలాగే కట్లు కూడా ఇప్పిస్తే. ఒక చౌకగా ఎండు పుల్లలు ఎత్తాడండి. ఎందుకంటే ఆడికి ఎక్కువ బేరాలు ఇచ్చింది మేమేనండి. తర్వాత మాట్లాడదాం, వెళ్ళి త్వరగా రండి. బాబు, చాలా భేదోళ్ళం. ఆ బిందులు మమ్మల్ని అట్టుకెళ్ళమంటారు ఏంటండి? ఈ నిండా చెల్లుకుంటున్నాను మా అమ్మ ఎడుతుందండి. 7 సార్లు నోరు మూసుకెళ్ళండి రా. పదరా, కోపం వచ్చింది.